व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। नाहं देहो नेन्द्रियाणि अन्तरङ्गं नाहंकार प्राणवर्गो न बुद्धिः दारापत्याक्षेत्रवित्तादिदूरः साक्षी नित्यः प्रत्यगात्मा शिवोऽहम् रज्ज्वज्ञानात् भाति रज्जौ यदा हि स्वात्मज्ञानादात्मनो जीवभावः आप्तोक्त्या हि भ्रान्तिनाशे रज्जुर्जीवो नाहं देशिकोक्त्या शिवोऽहम् తాడు అని తెలియకపోవడమే అక్కడ తాడి యందు పాము ఏ రకంగా చూస్తున్నదో ఆ రకంగా స్వరూపమైన ఆత్మ యొక్క తత్వము తెలియకపోవడం చేతనే ఆత్మకి జీవత్వం అనేది కల్పితమై ఉన్నది, తోచుతున్నది. అంటే ఎవరైతే తెలిసిన వాళ్ళు ఆ యొక్క తాడు ఇది తాడే ఇది పాము కాదని తెలిసినప్పుడు ఇది పాము అని తాడని ఏ రకంగా తెలియబడుతుందో ఆ రకంగానే గురువుని యొక్క ఉపదేశం చేత ఈ యొక్క నేను జీవుడిని కాదు శివుడిని అని తెలియబడుతుంది అనేది అయింది. దాన్ని అవుతున్నది. అయితే ఈ నిన్నటి వరకు ఏదైతే చెప్పుకుందో త్రాడు పాము దృష్టాంతం గురించి చెప్పాడు. ఏమని మన నిజస్వరూపం తెలియకపోవడం చేత మనము జీవులని భ్రాంతి కలుగుతుంది. మనం నిజస్వరూపించుకున్న వెంటనే ఈ భ్రాంతి తిరిగిపోతుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్పవచ్చు. మసక చీకటి యందు పడి ఉన్న త్రాడుని చూచి పాముని భ్రాంతి పడే అనుభవం మనందరికీ ఉంది కదా. ఆ తాడు యొక్క నిజస్వరూపం తెలియకపోవడం చేతనే కదా ఆ భ్రాంతి కలుగుతున్నది. ఆ భ్రాంతి ఉన్నప్పుడు పాము అనే తోచినను ఇది తాడే అనే అనుభవానికి వచ్చిన వెంటనే ఆ భ్రాంతి పోతుంది. ఆ రకంగానే భ్రాంతి తోచిన తాడు వలె జీవత్వం తోస్తున్నదని ఇది వేదాంత సిద్ధాంతము అని చెప్పాను. అయితే ఇక్కడ ఒక ఆక్షేపం, ఒక భ్రాంతితో కొన్ని తాడు యందు పాము అని భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి ఒకనొకటి వల్ల ఆ భ్రాంతి తొలగి ఇది తాడే అని తెలిసింది, సరిపోయింది. అయితే మేము ఒక ఆక్షేపం, ఒక సంశయాన్ని లేపుతున్నాం. ఏంటంటే ఒక భ్రాంతితో మరి ఒక భ్రాంతి పోతుందా? ఒక భ్రాంతితో మరి ఒక భ్రాంతి పోతుందా? పోతే ఏ రకంగా? ఉదాహరణకి దూరం నుండి ఒకడు నేల మీద పగులున్నదని భావిస్తాడు, దగ్గరికి వచ్చిన తర్వాత అది వడ్డాణం అని చూసుకుంటాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కొంచెం మధ్యకి వచ్చిన తర్వాత అది వడ్డాణం చూస్తాడు. ఆ దూరంగా చూసిన దాన్ని అది పగులని చూస్తున్నాడు. కొంచెం ముందుకు రాగానే అదేంటి బంగారం కడ్డీలా ఉంది, ఏదో అది వడ్డాణంలా ఉంది అని చూశాడు, అలా నిశ్చయించాడు. అయితే మరీ దగ్గరికి వచ్చినప్పుడు, చాలా సమీపం దగ్గరికి వచ్చినప్పుడు తాడు అని తెలిసింది. ఇలా తెలిసినప్పుడు ఈ రకంగా వడ్డాణము జ్ఞానము ఏదైతే ఉన్నదో, వడ్డాణం అనే జ్ఞానము పగులు అనే జ్ఞానాన్ని బాధించి వడ్డాణం అనే జ్ఞానము కలిగింది. మరి అయినా నిజంగా వడ్డాణం లేదు కదా, తాడే కదా అక్కడ ఉన్నది. ఒక భ్రాంతిని ఇంకో భ్రాంతి పోగొడుతుందా అని ప్రశ్న. ఒక భ్రాంతిని ఇంకో భ్రాంతి పోగొడుతుందా అంటే సమాధానం, ఆయన బాధించబడేది ఏదైతే ఉన్నదో బాధించబడేది లేదనుటే ఇక్కడ నీవు చెప్పింది కూడా ఒక దృష్టాంతమే అయ్యింది. బాధించబడేది లేదనుటకు నువ్వు చెప్పింది కూడా ఒక దృష్టాంతమే అయ్యింది. ఇప్పుడు దూరం నుంచి అది పాముని కనిపించింది, కొంచెం దగ్గరికి వెళితే వడ్డాణం కనిపించింది. వడ్డాణం కనిపించినప్పుడు పాము అనే భ్రాంతిని పోగొట్టింది. ఇంకా దగ్గరికి వెళ్తే తాడని తెలిసింది. ఒక భ్రాంతి పోగొట్టింది కదా. అలా అవుతుందా? అలా కుదురుతుందా? ఈ రకంగా ఇది నిజంగా తాడే అక్కడ ఉంది కదా అన్నప్పుడు అక్కడ నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు బాధించబడింది ఏమిటి అంటే బాధించబడినది లేదంటే నువ్వు చెప్పింది సరైన దృష్టాంతం. అయితే జ్ఞానం ఎప్పుడూ నిజమై ఉండాలని నియమం లేదు, అది గుర్తుంచుకో.
జ్ఞానం ఏదైతే ఉన్నదో ఎప్పుడూ నిజమై ఉండాలని నియమం. జ్ఞానం అంటే తెలివి, తెలివితేటలు, తెలివి, జ్ఞానం, ఎరుక ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ నిజమై ఉండాలని నియమం లేదు. ఎందువల్లంటే ఎప్పుడూ బాధితము కాని ఉన్న విషయమును జనులు ఒప్పుకోవడం లేదు. ఎప్పుడూ బాధితం కాని ఏదైనా ఒక విషయం ఉంటే జనులు ఇది అజ్ఞానం ఒప్పుకోరు. ఎప్పుడూ బాధితం కాని విషయం ఏదైనా ఉంటే అది లేదని ఒప్పుకోరు కదా. అది ఎప్పుడూ బాధితం కాకుండా ఎప్పుడు ఉంటే ఉన్నదని అంటారు. అది నా జ్ఞానానికి తెలియబడుతుంది, ఎప్పుడు అలాగే ఉంది అని అంటారు. అంతే కదా. ఉదాహరణకి తాడి యందు తోచు పాము ఒకరికి భ్రాంతితో పామై ఉన్నప్పటికీ మిగతా వారికి అందరికీ అది తాడుగానే తోస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు తాడి యందు తోచు పాము ఒక్కరికి మాత్రం భ్రాంతిగా కనిపించినా అందరికీ తాడనే కనిపిస్తుంది. ఆ తాడు అనేది భ్రాంతి కాలేదు కదా. ఆ తాడు అనేది బాధితం అవటలేదు కదా. ఏదైతే బాధితం కాకుండా అందరికీ అది తాడుగా కనిపిస్తుందో అది సరియైన జ్ఞానాన్ని ఒప్పుకుంటారు. లోకంలో ఒప్పుకుంటారు. పాము అనేది భ్రాంతి అని ఒప్పుకుంటారు. ఎందువల్ల ఎవరికో ఒకటి కనిపిస్తుంది కానీ అందరికీ పాముగా అది తాడు కనిపించదు. ఎవరికో ఒకటి కనిపించింది. బహుజన సమ్మతి ఏమిటి? అందరికీ తాడని తెలుసు. ఈ జ్ఞానము బాధితమైపోతుంది, తాడనే బాధితము తాడు అనే జ్ఞానము బాధితం అయిపోతుందని ఎవరు ఒప్పుకోరు కదా. అలా ఒప్పుకోరు కదా. ఇలా వ్యవహారం ముందు తాడు అనే జ్ఞానము ఎప్పటికీ బాధితం కాదు. ఈ రకంగా వ్యవహారంలో త్రాడుగా ఉన్నదే కానీ ఈ త్రాడు అనేది ఎప్పుడు బాధితం కాదు వ్యవహారంలో. అంతే కదా. తాడుగానే ఉంది. అది సరియైన జ్ఞానమనే జనాలు ఒప్పుకుంటారు. జనాలందరూ ఆ సరియైన జ్ఞానాన్ని ఒప్పుకుంటారు. అయితే ఈ ఒప్పుకున్న దాన్ని అనుసరించి తాడు జ్ఞానం నిజమని పెట్టుకుని ఇక్కడ తాడు పాము అనే దృష్టాంతాన్ని పెట్టుకున్నాం. ఈ ఒప్పుకు లోకంలో ఎవరైతే తాడు సత్యము పాము మిథ్య, ఎవరికో ఒకరికి పాముగా కనిపించిన తర్వాత మాత్రం అది పాము కాదు, అది అందరికీ కనిపించి తాడుగా ఉన్నది ఏదైతే ఉందో అది తాడు అది తాడుగా సమాజం అంతా నమ్మి ఉన్నది. కాబట్టి ఆ తాడు అనేది సత్యంగా ఆ జ్ఞానానికి తెలియబడుతుంది. కాబట్టి అందులో తాడుగా అని దాన్ని పెట్టుకొని ఇక్కడ తాడు పాము అనే దృష్టాంతాన్ని చెప్పి ఉన్నాం. చెప్పి ఉన్నాం. అలాగే ఆత్మ ఒక్కడే అని పరమార్థంగా సత్యమై ఉన్నాడు అని చెప్తున్నాం. ఆత్మ ఒక్కడే పరమార్థమై సత్యమై ఉన్నాడు అని చెప్తున్నాం. అయితే జీవత్వము మరియు జగత్తు కల్పితమై ఉన్నది అని మేము చెప్తున్నాం. ఆత్మ ఒక్కడే. తాడు ఏ రకంగా సమాజంలో వ్యవహారిక సత్తా అయి ఇది తాడు అందరికీ సమానంగా, ఇది తాడే అని సమానంగా ఉన్నదో ఆ రకంగానే మేము అందరికీ సమానమే ఆత్మ ఒక్కటే ఉన్నదని చెప్తున్నాం. పరమార్థంగా ఉన్నదని చెప్తున్నాం. అయితే జీవత్వము మరియు జగత్తు ఏదైతే ఉన్నదో ఆ యొక్క భూమి బీట వలె ఆ యొక్క పాము వలె అది ఈ రకంగా కల్పితము మిథ్య అని చెప్తున్నాం. అయితే వేదాంతులకు ఇక్కడ పాము యొక్క ఆధారమైన తాడు చెప్పినంత మాత్రాన వాడు తాడు మాత్రం నిజంగా ఉందని చెప్పటం లేదు. ఇది దృష్టాంతం మాత్రమే. తాడు మాత్రం నిజంగా ఉండిపోయిందని చెప్పటం లేదు. ఎందువల్ల ఈ తాడు నిజంగా లేదు అని చెప్పినా మాకు హాని లేదు వేదాంతులకి. తాడు నిజంగా లేదని చెప్పినా మాకు హాని లేదు వేదాంతులకి. ఎందువల్ల వారి మతమందు సమస్త ప్రపంచము మిథ్య అని చెప్తున్నాం. వారి మతంలో సమస్త ప్రపంచము మిథ్య అని చెప్తున్నాం. అలా మిథ్య ఉండడం చేత దాని లోపల అణిగి ఉన్న తాడు మాత్రము మిథ్య అవ్వకుండా ఎలా పోతుంది? అది మిథ్యే అవుతుంది. అది దృష్టాంతికంగా వ్యవహారికంలో లోకంలో అనుకుంటున్నారు కాబట్టి తాడు పాము భ్రాంతిని తీసుకుని చూపిస్తున్నామే కానీ ఇక్కడ తాడు ఒకటే మిగిలిపోయి మొత్తం ప్రపంచం మిథ్య మేము అంటలేదు. ప్రపంచంతో పాటు తాడు కూడా మిథ్య మా దృష్టిలో. తాడు కూడా మిథ్య అయ్యింది. అయినా తాడు వ్యవహారికంగా సత్యమే ఉన్నది. దాని యందు భ్రాంతితో తోచే పాము మాత్రం ఆ రకంగా కాదు, అది ప్రాతిభాషికం. తాడు మాత్రము ఆ రకంగా కాదు, అది ప్రాతిభాషికమైన విషయంగా కనిపిస్తుంది. కానీ తాడు మాత్రం వ్యవహారిక సత్యంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ రెండిటికి తారతమ్యం ఉండనే ఉంది కదా. వ్యవహారిక సత్తా పారమార్థిక సత్తా అని ఉండనే ఉంది కదా. అందువల్ల పారమార్థిక సత్య చేత ప్రపంచంతో పాటు తాడు కూడా తీసేస్తాం. వ్యవహారిక సత్తాలో తాడు సత్యము పాము మిథ్య అంటారు కాబట్టి దాన్ని తీసుకొని మేము దృష్టాంతంగా చూపిస్తున్నాం అని ఇంతవరకు చెప్పాడు. చెప్తే
ఇప్పుడు నెక్స్ట్ ఆత్మను సరిగా తెలుసుకోకపోవట చేత జీవత్వము తోస్తున్నది అనేది హెడ్డింగ్. ఆత్మస్వరూపాన్ని సరిగా తెలుసుకోకపోవడం చేత జీవత్వం అనేది తోస్తున్నది అనేది హెడ్డింగ్. అంటే ఏమిటి? ఇక్కడ ఒకటి మొదట దానికి హెడ్డింగ్ పెట్టి దానికి ముందు చెప్తున్నారు. దృష్టాంతం కాదు, ద్రాష్టాంతికం చూద్దాం. ఇంతవరకు దృష్టాంతం చూశాను, తాడు యందు పాము అని. తాడు యందు పాము అని దృష్టాంతం చూసాం. దాష్టాంతికం ఉన్న సత్యాన్ని చూద్దాం. ఏంటంటే దాష్టాంతికం ఏమిటంటే మన ఆత్మస్వరూపం ఏమిటి, మన ఆత్మస్వరూపం ఏమిటి అనేది ఇక్కడ తెలియకపోవడమే జీవత్వము కలిగి ఉన్నది. ఆత్మస్వరూపము తెలియకపోవడమే ఇక్కడ జీవత్వము కలిగి ఉన్నది. జీవత్వానికి కారణము ఆత్మ యొక్క స్వరూపం తెలియకపోవడమే. అన్నప్పుడు తాడు అని తెలియకపోవడం చేత చీకటి యందు పాము అని తప్పుగా అనుకున్నాం. తాడు అని తెలియకపోవడం చేత చీకటిలో పాము అనుకున్నాం. అలాగే ఆత్మ అని తెలియకపోవడం చేత అక్కడ జీవుడు అని అనుకున్నాం. ఈ రెండు తప్పు తెలివి. వ్యవహారికంగా ఇది తప్పు తెలుగు, పరమార్థకంగా నా స్వరూపం ఎందుకు తప్పు తెలివి. నా స్వరూపం ఎందుకు తప్పు తెలివి ఏంటి? నేను ఆత్మని తెలియక జీవుని అనుకోవడం. వ్యవహారికమైన తప్పు తెలివి ఏమిటి? ఇది తాడుని తెలియక పాము అనుకోవడం. ఈ రెండు ఈ రకంగా జరుగుతుంది. అయితే మనము శివస్వరూపములని తెలియకపోవడం చేత దాని యందు జీవత్వం తోచింది. ఈ ఆత్మ శివస్వరూపం అంటే మంగళస్వరూపం అని తెలియకపోవడం చేత మంగళకరమైనది ఆత్మ ఎప్పుడు కూడా అమంగళమైన ఆ యొక్క సృష్టి ప్రళయాలు లేవని తెలియకపోవడం చేత ఈ రకంగా దాని యందు జీవత్వం తోచింది అని. అయితే మరి ఇక్కడ దృష్టాంతానికి ద్రాష్టాంతానికి చాలా సామ్యం ఉంది. దృష్టాంతానికి ద్రాష్టాంతానికి చాలా సామ్యం ఉంది. ఏమిటి? ఆత్మని ఇక్కడ దృష్టాంతమునకు దాష్టాంతానికి చాలా సామ్యం ఉంది. ఏంటంటే ఆత్మని జీవుడని చూచువాడు తనకు దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహము వీటన్నిటినీ సంబంధం ఉందని అనుకుంటాడు. ఆత్మకి జీవుడని చూచువాడు ఎవడైతే ఉన్నాడో, ఆత్మని జీవుడు అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు దేహము, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహము వీటన్నిటితో సంబంధం కూడుకొని అనుకుంటాడు నీ జీవునని అనుకుంటాడు. మరి త్రాడని త్రాడు అని తెలియనప్పుడు దాని యందు వక్రత్వంగా ఉన్నది, అది ఈ కదులుతున్నట్టుగా ఉన్నది, తోక ఆడుస్తున్నట్టుగా ఉన్నది, నాలుగు జాపుతున్నట్టుగా ఉన్నది, అలాగే బుస కొడుతున్నట్టుగా ఉన్నది అని ఆ వక్రత్వాన్ని పెట్టుకుని పాము అనుకుంటాం. అక్కడ వక్రత్వాన్ని పెట్టుకుని అక్కడ పాము అనుకుంటాం. ఇన్ని రకాలు చూసి కల్పించుకొని పాముని భయపడతాం. అలాగే ఆత్మ యొక్క స్వరూపం జీవుడిని చూచినప్పుడు, అక్కడ పాముని చూచినప్పుడు ఆ వక్రత్వాన్ని మొదలైనవన్నీ చూసి భయపడతాం. అలాగే ఆత్మస్వరూపం తెలియనప్పుడు, అది జీవుడిని చూసినప్పుడు ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తం అని వాటన్నిటితో సంబంధం కూడుకుని జీవుడని చెప్తాం. రెండింటికి సరిపోయింది కదా సామ్యం కుదిరింది కదా. ఇతను కూడా తనకు దేహాలను కల్పించుకొని నేను పుట్టాను, నేను పెరిగాను, నేను కష్టపడుతున్నాను, నేను చనిపోతాను అని సంసారాన్ని కల్పించుకొని బాధపడుతూ ఉంటాడు. మామూలుగా సామాన్యంగా మానవుడు, ప్రాణులు నేను పుట్టేవాడిని, నేను దేహాలతో కూడుకున్నవాడిని, నేను పెరుగుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను చచ్చిపోతాను అని ఈ రకంగా సంసారం అంతా కూడా చావు పుట్టుకలు మధ్యలో కలిగే వాటన్నిటి యాతలన్నీ పెట్టుకుని నేను సంసారాన్ని కల్పించుకొని వాడు బాధపడుతున్నాడు. ఆ రకంగానే తాడు యందు పాము యొక్క ఒక్క అంశాలు కూడా లేనట్లు అన్నిటికీ సాక్షి అయిన చైతన్యముగా ఆత్మకు జీవత్మ యొక్క స్పర్శ కొద్దిగా కూడా లేదు.